ఐటమ్స్ బై డివిజన్ ఈజ్ కాల్డ్ ద రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇప్పుడు ప్రవీణ్ అండ్ హరిని చూద్దాము. ప్రవీణ్ అండ్ హరి వీళ్ళ హైట్ని మనం కంపారిజన్ చేయాలంటే ఇప్పుడు ప్రవీణ్ యొక్క హైట్ 150 సెంటీమీటర్స్ అండ్ హరి యొక్క హైట్ వచ్చేసరికి 160 సెంటీమీటర్స్. వీళ్ళ యొక్క హైట్ మనం కంపారిజన్ చేయాలంటే ఫస్ట్ ఎలా చేస్తాము, 150 సెంటీమీటర్స్ బై 160 సెంటీమీటర్స్. యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతుందండి, 0 క్యాన్సిల్ అవుతుంది, 15/16 అండి. అంటే మనం ఎలా డినోట్ చేస్తాము, 15:16గా డినోట్ చేస్తామండి. అసలు మనకి రేషియో అండ్ ప్రపోర్షనల్ టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ టాపిక్ నేర్చుకోవడం వల్ల మనం ఫర్దర్గా 7 టాపిక్స్ అనేది కవర్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాసెస్, అలాగే సో మెనీ టాపిక్స్ ఉంటాయండి. ఆ ప్రతి టాపిక్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టాపిక్స్లో ఖచ్చితంగా మనకి రేషియో అండ్ ప్రపోర్షనల్ అడుగుతారండి. ఓకేనండి. ఫర్దర్గా మనం ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఏ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తారనేది చూద్దాము. ఓకేనా? ఓకేనండి. ఈ సమ్ ఒకసారి చూద్దాము. ఫైండ్ ద రేషియో ఆఫ్ 8 hours టు ఏ డే. దీన్ని మనం ఎలా చేస్తామండి, 8 hours ఉన్నాయంటండి, 8 hours ఏ డే అన్నారండి. ఏ డేలో ఎన్ని అవర్స్ ఉంటాయండి, 24 hours ఉంటాయండి. 24 hours. సింపుల్ అండి. అవర్స్ యూనిట్స్ క్యాన్సిల్ చేశానండి. 8 1s are 8, 8 3s are 24 అండి. అంటే వీటి యొక్క రేషియో ఎంత ఉందండి, 1:3 రేషియో అండి. ఓకేనండి. ఇలాగ మనం రేషియో ప్రపోర్షనల్ చేస్తామండి. వెరీ సింపుల్గా చేస్తామండి. కాకపోతే మనం క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకొని వాటిని చేసే ప్రకారం ఉంటుందండి. ఓకే అండి. ఫర్దర్గా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఓకే అండి. నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ 2 kgs అండ్ 3 kgs 500 grams అండి. మనం ఇది ఎలా చేస్తామండి రేషియో ప్రపోర్షనల్లో, ఫస్ట్ 2 kgs తీసుకున్నానండి, 2 kgs, నెక్స్ట్ 3 kgs 500 grams ఉందండి. వీటి యొక్క యూనిట్స్ ఉన్నాయండి. వీటి యొక్క యూనిట్స్ని మనం కన్వర్ట్ చేయాలండి. దేంట్లో కన్వర్ట్ చేయాలి, కేజెస్ని గ్రామ్స్లోకి కన్వర్ట్ చేస్తానండి. 2000 grams అండ్ 3500 grams. ఇలాగా మనకి ఈ యూనిట్స్ని సేమ్ ఒకే విధంగా తీసుకొచ్చానండి. కాబట్టి ఈ 2000 grams 3500 gramsని చూద్దాం. గ్రామ్స్ యూనిట్ క్యాన్సిల్ చేసామండి. తర్వాత 2 zeros క్యాన్సిల్ చేసామండి. 5 4s are 20, 5 7s are 35 అండి. వీటి యొక్క రేషియో ఎంతండి, 4:7 అండి. ఓకేనండి. నెక్స్ట్ వేరే క్వశ్చన్ చూద్దామండి. ఓకే అండి. ఫర్దర్గా నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఈ సమ్లో ఇన్ ఏ రేషియో విచ్ ఈజ్ ఈక్వల్ టు 5:6 అండి. 5:6 ఉందంటండి. ఇఫ్ ద యాంటిసిడెంట్ ఈజ్ 20 దెన్ కాన్సిక్వెంట్ ఈజ్ ఎంత అని అడిగాడు. దీంట్లో కాన్సిక్వెంట్ అంతే ఎంత అని అడిగారు. యాక్చువల్గా 5:6 అన్నారు. అంటే ఇది సేమ్ కైండ్ కాబట్టి 5:6. అంటే మనం రేషియో చేయాలంటే, కంపారిజన్ చేయాలంటే సేమ్ కైండ్ అవ్వాలి కాబట్టి ఇది 5:6 అయిందండి. దీని యొక్క యాంటిసిడెంట్ ఎంత, 20 ఇచ్చారండి. 5 parts 20 అయితే 6 parts ఎంతండి, 6 parts హౌ మచ్ ఇలా అడిగారండి. అంటే 5 యొక్క యాంటిసిడెంట్ వచ్చేసరికి 20 అన్నారు. అంటే 6 యొక్క కాన్సిక్వెంట్ ఎంత అని అడిగారండి. ఇప్పుడు 5 20 అన్నారండి, 6 హౌ మచ్. ఇప్పుడు 6 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేసామండి. 6 × 20/5 అండి. 5 4s are 20 అండి, 6 4s are 24 అండి. అంటే దీని యొక్క మనకి 6 యొక్క కాన్సిక్వెంట్ ఎంత అంటే 24 అండి. ఇలానే ఇదే ఇంకో సమ్ ఇలా కూడా అడగచ్చు అండి. ఇలాంటి సమ్స్ని ఇంకో విధంగా కూడా అడగచ్చు. ఈ 5:6 ఉంది కదండి, ఈ టోటల్ వాల్యూ ఎంత అని అడుగుతారండి. అంటే యాంటిసిడెంట్ కాన్సిక్వెంట్ యొక్క టోటల్ వాల్యూస్ అడుగుతారు. ఇలా అడిగినప్పుడు మనం ఎలా చేయాలి, 5 parts 6 అయితే 5 parts ఎంత అన్నారు, 20 అన్నారండి. ఇప్పుడు 5 ప్లస్ అంటే సేమ్ కైండ్ కాబట్టి మనం యాడ్ చేద్దామండి. 5 + 6 ఎంత, 11 parts హౌ మచ్. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎలా అవుతుందండి, 11 × 20/5 అండి. 5 4s are 20 అండి, 11 4s are 44 అండి. ఓకే అండి.
ఇప్పుడు టోటల్గా వచ్చింది మనకి 44 అండి. ఇప్పుడు మనకి ఇలాగా కాన్సిక్వెంట్ కానీ కాన్సిక్వెంట్ కానీ యాంటిసిడెంట్ కానీ లేకపోతే టోటల్గా కానీ మనకి ఇలాగ మనం చేసుకుంటూ ఉండాలండి. మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారు అనేది మనం క్వశ్చన్ చదివి మనల్ని ఏమడుగుతున్నారు, మనం ఏం చెప్పాలి, మనం ఏం చేయాలి, ఇలా ప్రతిదీ అండర్స్టాండ్ చేసుకుంటూ చేయాలండి. ఓకే అండి, నెక్స్ట్ సమ్ చేద్దాము. ఓకే అండి, నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఈ సమ్లో రుత్విక్ ఎర్న్డ్ ద 4 lakhs rupees and paid 1 lakh rupees as income tax and find the ratio of income to income tax అండి. ఇప్పుడు ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, క్వశ్చన్ కొంచెం ఒకసారి చదువుతాం. రుత్విక్ 4 lakhs సంపాదిస్తున్నాడండి. అండ్ పెయిడ్ ఎంత పే చేస్తున్నారంట, 1,60,000 అండి. 1,60,000 రూపీస్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారంట. ఫైండ్ ద రేషియో ఆఫ్ ఇన్కమ్ టు ఇన్కమ్ ట్యాక్స్ అండి. వీటి యొక్క రేషియో మనం చూద్దామండి. ఎంత వస్తుందండి, రుత్విక్ అమౌంట్ 4 lakhs రూపీస్ ఎర్న్ చేస్తున్నాడండి. తర్వాత అతను ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నాడు, 1,60,000 రూపీస్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాయండి. వీటిని మనం కంపారిజన్ చేయాలంటే వీటి యొక్క రేషన్ చూద్దాము. 3 zeros క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 4 10s are 40, 4 4s are 16, 2తో చూద్దామండి. 2 5s are 10, 2 2s are 4 అండి. వీటి యొక్క రేషియో 5:2 రేషియోలో ఉందండి. అంటే రుత్విక్ సంపాదిస్తున్న దానికి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న దానికి వాటి యొక్క రేషియోలో అంటే 5 parts, అంటే వాటి యొక్క రేషియోలో 4 lakhs లో 5 parts కడుతున్నాడు. 1,60,000 రూపీస్లో 2 parts అనేది వాటి యొక్క రేషియోలో ఉందండి. అంటే అతను 5:2 రేషియోలో అతని యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఉందండి. ఓకేనండి, నెక్స్ట్ ఫర్దర్గా వేరే క్వశ్చన్ చూద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ఈ సమ్ చూద్దాము. ద రేషియో ఆఫ్ రోజెస్ అండ్ లిల్లీస్ ఇన్ ఏ గార్డెన్ ఈజ్ 3:2 రేషియో రెస్పెక్టివ్లీ. The number of roses and lilies is 240. What is the number of roses in the garden? అంటే దీంట్లో ఏమని ఇచ్చారండి, అంటే ఒక గార్డెన్ ఉందంటండి. ఆ గార్డెన్లో 3:2 రేషియోలో రోజెస్ అండ్ లిల్లీస్ ఉన్నాయంటండి. ఆ రోజెస్ ఎంత ఉన్నాయి, 3:2 రేషియోలో ఉంటాయి. రెండు కలిపి ఎంత ఉన్నాయంటండి, టోటల్గా 240 ఉన్నాయంటండి. ఇప్పుడు మనకి దీని యొక్క కంపారిజన్ చేయాలనుకుంటే వాడు ఏమడిగాడు, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ రోజెస్ ఇన్ ద గార్డెన్. ఇది రోజెస్ అండి, ఇది లిల్లీస్ కింద తీసుకుందామండి. అంటే ఆ గార్డెన్ లో ఉన్న రోజెస్ యొక్క పార్ట్స్ 3 ఉన్నాయండి, లిల్లీస్ యొక్క పార్ట్స్ 2 ఉన్నాయండి. టోటల్ కి ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి, 5 parts. 5 parts ఎంత అండి, 240 అండి. 240 అయితే వాడు ఏమడిగారు, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ రోజెస్ ఇన్ ద గార్డెన్. 3 parts ఎంత అని అడిగారండి. వెరీ సింపుల్ అండి, 3 parts ఎంత అండి. ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. 3 into 240 by 5 అండి. 5 4s are 20 అండి. 5 8s are 40 అండి. 3 into 48 అండి. 3 8s are 24 అండి. 3 4s are 12 అండి. 12 13 14 అండి. అంటే 144 అండి. అంటే మనం అడిగారు, ఏమని అడిగారు, రోజెస్ యొక్క ఆ గార్డెన్ లో రోజెస్ ఎంత ఉన్నాయని అడిగారు కాబట్టి 144 అండి. ఇంకో విధంగా కూడా అడగచ్చు, లిల్లీస్ అని కూడా అడగచ్చు. ఒకవేళ లిల్లీస్ అని అడిగితే 2 parts అంటే 5 24 240 అయితే 2 parts ఎంత, వాడు క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం సాల్వ్ చేసే విధంగా ఉండాలండి. ఇలాగ ఇచ్చినప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 into 240 by 5 48, 2 into 48, 2 8s are 16, 2 4s are 8 or 9, 96 అండి. అంటే ఇప్పుడు టోటల్గా మనం చేసింది కరెక్ట్ కాదు ఒకసారి చూద్దాము. 96 plus 144 10 10 240 అండి. ఓకేనండి, మనం చేసింది కరెక్టేనండి. ఇలాగా మనకి ఇచ్చిన సమ్ని ప్రతిదీ వాడు ఎలా అడిగినా కానీ మనం సాల్వ్ చేసే విధంగా ఉండాలండి. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఈ సమ్లో 2 numbers are in the ratio 8:7. If the sum of the numbers is 135, find the numbers ఉన్నాయి. ఇప్పుడు 2 numbers ఉన్నాయంటండి, వాటి యొక్క రేషియో 8:7 ఇచ్చారండి. వాటి యొక్క సమ్, ఆ రెండింటి యొక్క
సమ్ చేస్తే 135 అండి. అంటే వాటి యొక్క రేషియో ఎంత? 8 పార్ట్స్, 8 పార్ట్స్ ప్లస్ 7 పార్ట్స్. టోటల్గా వాటి సమ్ ఎంత ఇచ్చారు? ద సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఈజ్ 135. ఈ రెండింటి యొక్క సమ్ము, ఈ రెండింటి యొక్క నెంబర్స్ యొక్క సమ్ము 135 అంటండి. 135. ఫైండ్ ద నెంబర్స్ అన్నారండి. ఇప్పుడు 8 + 7 ఎంతండి? 15. 15 135 అయితే 8 ఎంత అంటే ఒక నెంబర్ వచ్చిందండి. ఇంకో నెంబర్ 15 135 అయితే 7 ఎంత? ఇలా కదండి వాడు అడిగిన క్వశ్చన్. ఫస్ట్ మనం క్వశ్చన్ ఏం అడిగాడు, మనం ఆ క్వశ్చన్ ఎలాబరేషన్ చేసుకుంటా రాసుకోవాలండి. ఇది మనం వాడు అడిగిన క్వశ్చన్. మనం సాల్వ్ చేయాల్సింది ఏంటి? క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. ఫస్ట్ 8 × 135/15 అండి. 15 9s are 135, 8 9s are 72 అండి. తర్వాత దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. 7 × 135/15 అండి. 15 9s are 135, 7 9s are 63 అండి. ఇప్పుడు ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే 2 + 3 5, 6 6 + 7 135 అండి. ఓకేనండి, మనం చేసిన ప్రాబ్లం కరెక్టే కదండి. ఇలాగ మనకి ప్రతి దానికి వాడు ఇచ్చిన దాన్ని క్లారిటీగా రాసుకోవటము, దాన్ని సొల్యూషన్ చేసుకోవటము. ఇలాగ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది మెయిన్ అండి. యాక్చువల్గా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎంత షార్ట్ కట్లు చేయాలి, వాడు అడిగిన క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలాంటి టాపిక్స్ మీకు ఫర్దర్గా ప్రతి దాంట్లో వస్తాయండి. దీన్ని మీరు కరెక్ట్గా చేస్తే మాత్రం 7 టాపిక్స్ ఈజీగా క్లియర్ చేయొచ్చండి. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సమ్ చూద్దాము. రేషియో ఆఫ్ ది numbers male and female workers in the factory is 5:3. If there are 120 male workers, find the number of female workers in the ratio. ఒక ఫ్యాక్టరీ ఉందండి. ఆ ఫ్యాక్టరీలో మెయిల్ వర్కర్స్, ఫీమేల్ వర్కర్స్ ఇద్దరు వర్క్ చేస్తున్నారంట. వాటి యొక్క రేషియో 5:3 రేషియోలో ఉందంటండి. ఇఫ్ దేర్ ఆర్ 120 మెయిల్ వర్కర్స్ ఉన్నారంట, ఫీమేల్ వర్కర్స్ కనుక్కోమంటారంట. ఇప్పుడు దీంట్లో మెయిల్ ఫీమేల్ వర్కర్స్ రాద్దాము. వీటి యొక్క రేషియో ఎలా ఉంది? 5:3 రేషియోలో ఉంది. ఇప్పుడు మెయిల్ చూద్దామండి. మెయిల్ యొక్క ఇఫ్ ద వర్కర్స్ ఎంత ఇచ్చారు? మెయిల్ వర్కర్స్ 5 పార్ట్స్ 120 అంటండి. 120 అంటండి. ఇప్పుడు ఫీమేల్ వర్కర్స్ అడిగారు అంటే 3 పార్ట్స్ ఎంత అడిగారండి. ఓకేనండి, వాళ్ళు అడిగింది యాజ్ ఇట్ ఈస్గా మనం ఫస్ట్ రాసుకోవాలండి. తర్వాత మనం దాన్ని సాల్వ్ చేయాలండి. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాము. 3 × 120/5 అండి. 5 2s are 10 అండి. 5 4s are 20 అండి. 24 × 3 అండి. 4 3s are 12. 3 2s are 6 1 72 అండి. ఓకేనండి, ఇలాంటి క్వశ్చన్స్ని ఇంకో విధంగా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. యాస్టీస్గా మనకి మెయిల్ అండ్ ఫీమేల్ వర్కర్స్ ఇచ్చారు. యాక్చువల్గా మనకి మెయిల్ అండ్ ఫీమేల్ బోత్ అని కూడా అడగచ్చండి. బోత్ అని కూడా అడగచ్చు. అలాంటిది ఎప్పుడు అడుగుతారు? 5 పార్ట్స్ 120 అడిగినప్పుడు, తర్వాత బోత్ అన్నప్పుడు అంటే 5 + 3 8 పార్ట్స్ హౌ మచ్ ఇలా అడిగితే మనం దీన్ని కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలండి. 8 × 120/5 5 24s అండి. 8 × 24 అండి. 32. 8 2s are 16 17 18 19 అండి. 192. వాడు ఫీమేల్ వర్కర్స్ అండ్ మెయిల్ వర్కర్స్ టోటల్గా అడిగినప్పుడు మనం ఇలా చేయాలండి. వాడు క్వశ్చన్ ఎలా అడిగినా కానీ మనం సాల్వ్ చేసే విధంగా ఉండాలి. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఓకే అండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. వాట్ విల్ బి ద 4th ప్రపోర్షనల్ ఆఫ్ 4, 16, 20 అండి. ఈ సమ్ను మనం ఎలా చేద్దామంటే ఫస్ట్ ఫార్ములా ద్వారా చేద్దాము, తర్వాత షార్ట్ కట్ చూద్దామండి. ఫస్ట్ ఫార్ములా ద్వారా మనకి ఎన్ని ఇచ్చారు? 3 పార్ట్స్ ఇచ్చారు కాబట్టి రాసుకుందాము. A:B ప్రపోర్షనల్, C:D. ఇలా ఇస్తే మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటి? AD = BC అండి. మనం ఏమో కనుక్కోమన్నారు? D వాల్యూ కనుక్కోమన్నారు కాబట్టి D = BC/A అండి. ఇది మనకి ఫార్ములా ద్వారా అండి. ఫార్ములా ద్వారా మనం దాన్ని చేసుకోవచ్చండి. ఇలా కాకుండా ఒక షార్ట్ కట్ మెథడ్ ఉందండి. ఏం లేదండి షార్ట్ కట్ మెథడ్. మనకి ఏదైతే వాల్యూస్ ఇస్తారో 4th ప్రపోర్షనల్ అంటే
ఫోర్త్ వాల్యూ ఎవరు 3 నెంబర్స్ ఇస్తారండి. మనకి ఇచ్చిన లాస్ట్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి డివిజన్ బై ఫస్ట్ నెంబర్ వేయాలండి. ఎలా అంటే 16 into 20 by ఫస్ట్ నెంబర్ 4. 4 4 జార్ 16, 4 2 జార్ 80 అండి. అంటే మనకి షార్టెస్ట్ వే ఇది. మనకి ఇలా చేస్తే వెంటనే అయిపోతుందండి. మనకి వచ్చిన వాల్యూ డి వాల్యూ కాబట్టి డి 80 అండి. అయిపోయిందండి సమ్. ఓకేనండి, ఈ సమ్ చూద్దామండి. ప్రీవియస్ సమ్ లాంటిదండి ఇది కూడా. వాట్ విల్ బి ద ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ 20, 10, 25 అండి. ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేస్తామో ఇందాక క్లియర్గా మాట్లాడుతున్నాం. ఒకసారి మళ్ళీ ఇంకోసారి చెప్తాము. ఫార్ములా ద్వారా అయితే ఒక విధంగా ఉంటుంది, షార్ట్ కట్ విధంగా ఒక విధంగా ఉంటుంది. ఫార్ములా ద్వారా ఒకసారి చూద్దాము. A:B ప్రపోర్షనల్ C:D అండి. ఇప్పుడు మనకి A:B అండి. A:B ని ఎలా రాసుకోవచ్చు? A/B ప్రపోర్షనల్ ఎలా రాసుకోవచ్చు? ఈక్వాలిటీ కింద రాసుకోవచ్చు కదండి, C/D అండి. మనం వీటి రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయాలండి. క్రాస్ మల్టిప్లై చేస్తే AD = BC అండి. AD = BC అంటే మనకి ఇలాగా మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్టెన్స్ = ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అండి. అదే కదండి ఇక్కడ వచ్చింది. అని ఇప్పుడు మనకి ఏది అడిగారండి? డి వాల్యూ అడిగారు కాబట్టి D = BC/A అండి. ఇప్పుడు మనకి ఇది ఫార్ములా ద్వారా. ఇలా ఫార్ములా ద్వారా మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది కుదరదు కాబట్టి మనకి షార్టెస్ట్ వే ఏంటంటే ఏదైతే ఫోర్త్ ప్రపోర్షనల్ అడిగిన ఇలాంటి క్వశ్చన్స్ అడిగిన వెంటనే ఏం చేస్తారంటే లాస్ట్ 2 నెంబర్స్ని ప్రొడక్ట్ చేసి ఫస్ట్ నెంబర్స్ని డివైడ్ చేస్తే సరిపోతుందండి. ఎలా చేద్దాము? ఫస్ట్ 10 into 25/20 అండి. 0 0 క్యాన్సిల్ అండి. 2 12.5 అండి. మనకి ఈ ఫోర్త్ ప్రపోర్షనల్ ఎంత వస్తుంది? 12.5 అండి. ఓకేనండి, ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు షార్టెస్ట్ వే ఇదండి. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. వాట్ విల్ బి ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 4 and 8? ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేస్తామండి? యాక్చువల్గా ఫార్ములా ద్వారా చేద్దాము. నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్ చూద్దాము. ఫార్ములా ద్వారా అంటే ఏంటి? A:B మనకి థర్డ్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి మనం ఎలా వేసుకోవాలి? బీనే రిపిటేషన్స్ వేసుకోవాలండి. ప్రపోర్షనల్ B:C అండి. A:B అంటే ఏంటి? A/B ప్రపోర్షనల్ అంటే ఈక్వల్ టు B/C అండి. క్రాస్ మల్టిప్లై చేద్దాము. B² = AC అండి. మనకి C వాల్యూ కావాలి కాబట్టి C = B²/A అండి. ఇది మనకి ఫార్ములా ద్వారా అండి. అలా ఫార్ములా ద్వారా కాకుండా షార్ట్ కట్ మెథడ్, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు షార్ట్ కట్ మెథడ్ ఇందాక మనం చెప్పినట్టే ఫస్ట్ నెంబర్ని డివిజన్ చేయాలండి. మనకి ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ని 2 times వేసుకోవాలండి. అంటే మనకి ఇందాకైతే 2 నెంబర్స్ ఇచ్చారు, ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు కాబట్టి ఆ ఇచ్చిన నెంబర్ని 2 times వేసుకొని ఆ రెండింటిని మల్టిప్లై చేయాలండి. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ని ఇందాక చెప్పినట్టే డివిజన్గా చేసుకోవాలండి. 4 1s are 4, 4 2s are 8, 8 2s are 16 అండి. అంటే మనకి C యొక్క వాల్యూ 16 వస్తుందండి. థర్డ్ ప్రపోర్షనల్ అయినప్పుడు ఇలా చేయాలండి సమ్. ఓకే అండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఓకే అండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. వాట్ విల్ బి ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 0.8 and 0.2 అండి. సేమ్ ఇందాక చెప్పినట్టే ఇది కూడా అలాగే అండి. థర్డ్ ప్రపోర్షనల్ వాటికి ఫార్ములా ద్వారా ఎలా చెప్పాను నేను? C = B²/A అండి. C వాల్యూ మనకి ఇవ్వలేదు కాబట్టి B ఇందాక చెప్పినట్టే మనకి ఏదైతే ఫస్ట్ నెంబర్ ఇస్తారో అది డివైడ్ చేద్దామండి. 0.8 మనకి సెకండ్ నెంబర్ ఏదైతే ఇస్తారో దాన్ని 2 times రాసుకోవాలి. 0.2 into 0.2. ఇప్పుడు ఈ రెండింటిని మనం చేద్దామండి. ఇప్పుడు ఇక్కడ 0.8 ఉంది, 0.2 ఉంది. 0.0 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 0.2ని ఇక్కడ ఈ 0.2 క్యాన్సిల్ అవ్వాలంటే ఏమవుతుందండి? ఇక్కడ 0 పెట్టుకోవాలి. అంటే 2 into 2/80 వస్తుందండి. 2 1s are 2, 2 40s అండి. తర్వాత 2 20s అండి. అంటే 1/20 అండి. మనం దీన్ని డివిజన్ చేస్తే 20 డివిజన్ 1 పాయింట్ పెట్టుకున్నామండి 10 అండి. తర్వాత 0 పెట్టుకున్నాము 100 అండి. 20 5s 100 0 అంటే మనకి ఆన్సర్ ఎంత అండి? 0.05 అండి. మనకి థర్డ్ ప్రపోర్షనల్లో థర్డ్ వాల్యూ వచ్చేసరికి 0.05 అండి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ టైం చూద్దాము. వాట్ విల్ బి ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్
25 అండ్ 49 అండి. ఇది ఒకసారి ఫార్ములా ద్వారా చూద్దామండి. 2 నెంబర్స్ ఇచ్చారు కాబట్టి మనకి సెకండ్ నెంబర్ని 2 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి. A:B ప్రపోర్షనల్ B:C అండి. మనకి మీన్ ప్రపోర్షనల్ అడిగారు కాబట్టి మీన్ ప్రపోర్షనల్ అంటే మధ్య నెంబర్ అండి. ఈ B యొక్క వాల్యూ అడుగుతున్నారు కాబట్టి A/B ఈక్వల్ టు B/C. క్రాస్ మల్టిప్లై చేస్తే B² ఈక్వల్ టు AC అండి. మనకి ఈ B వాల్యూ అడుగుతున్నారు కాబట్టి B ఈక్వల్ టు √AC అండి. ఫార్ములా ద్వారా అయితే ఇలా ఉంటుందండి. అలా కాకుండా షార్ట్ కట్ మెథడ్ ఏదైతే ఉంటుందో మనకి షార్ట్ కట్ మెథడ్ అంటే ఏముందండి, 25 ఇంటూ అంటే మనకి ఇచ్చిన 2 నెంబర్స్ని 25 ఇంటూ 49 తీసుకొని వీటికి రూట్ కట్టడం అండి. మీన్ ప్రపోర్షన్ అంటే ఏమండి, 2 నెంబర్స్ ఇస్తారు, ఆ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి వాటికి రూట్ ఇవ్వటమేనండి. వీటికి రూట్ ఎంత అవుతుందండి, 25 రూట్ 5, 49 రూట్ ఎంత అండి 7, 5 7 35 అండి. వీటి యొక్క మీన్ ప్రపోర్షనల్ అంటే వీటి యొక్క మిడిల్ వాల్యూ 25కి 49 యొక్క మీన్ ప్రపోర్షనల్ మిడిల్ వాల్యూ ఎంత అవుతుందండి 35 అండి. ఓకేనండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. నెక్స్ట్ సమ్ లో వాట్ విల్ బి ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 3 and 75. ఇందా చెప్పినట్టు సేమ్ యాజ్ అండి. ఫార్ములా మీకు తెలుసు కదండి. B ఈక్వల్ టు √AC అండి. ఏ వాల్యూ ఎంత 3 అండి, C వాల్యూ ఎంత 75 అండి. 3 ఇంటూ 75 ఎంత అండి, 3 ఇంటూ 75, 3 5 15, 3 7 21, 22, 225 అండి. 225 రూట్ 225 ఎంత అండి 15 అండి. మనకి యాక్చువల్గా 1 నుంచి 20 దాకా అన్ని రూట్ల యొక్క వాల్యూస్ తెలియాలండి. ఫింగర్ టిప్స్ పైన ఖచ్చితంగా ఉండాల్సిందండి. దేనికి ఎంత రూట్ అనగానే మనకి వెంటనే చెప్పేయాలండి. ఓకేనండి. ఇక్కడ వచ్చింది కాబట్టి సందర్భంగా మీకు చెప్తున్నాను. మనకి ఈ లాస్ట్ డిజిట్ 5 ఉంది కదండి, వీటిని ఎలాగ మనం మల్టిప్లై చేస్తాం అనేది ఒకసారి చెప్తాను. 15 ఉంది కదండి, 15 ఇంటూ 15 అంటే లాస్ట్ 15 ఇంటూ 15 ఇలా చేయాలంటే యాక్చువల్గా మనకి ఒక సమ్ ఉంటుంది. అలా కాకుండా ఒక షార్ట్ కట్ మెథడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 15 ఉంది కదండి, 5 లాస్ట్ 5 నెంబర్ని 5 5 ఎంతండి 25. ఓకేనండి. ఇక్కడ దాకా ఉంచండి. 1 తర్వాత మీకు ఏ నెంబర్ వస్తుంది, 2 నెంబర్ వస్తుంది. ఆ నెంబర్తో దీన్ని 1ని మల్టిప్లై చేయాలి. 1 తర్వాత వచ్చేది 2 నెంబర్. 2 ఇంటూ 1 ఎంత 2, 225. ఓకే కదండి. ఇది ఒకటి ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. 25 ఎగ్జాంపుల్ అండి. 25 ఇంటూ 25 వేసుకోవాలండి. లాస్ట్ డిజిట్ ఎంత 5 అండి. 5 5 25. 2 తర్వాత వచ్చే నెంబర్ ఎంతండి 3, 2 3 ఎంతండి 6, 6 25 అండి. మీకు ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీకు లాస్ట్ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ 5 అయితే లాస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో 5 5 దాంతో మల్టిప్లై చేయాలి. 5 5 25. ఫస్ట్ డిజిట్ తర్వాత నెంబర్ వచ్చే దాంతో ఈ నెంబర్ని మల్టిప్లై చేయాలండి. ఓకేనండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. 2 ఇంటూ 3 6 అండి, 625 అండి. ఎంత పెద్ద నెంబర్ అయినా కానీ ఇలా చేసుకోవచ్చండి. ఓకేనండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. ఫైండ్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 3:21. ఇలాంటి సమ్స్ డూప్లికేట్ రేషియో అడిగాడు కాబట్టి డూప్లికేట్ అంటే ఏం లేదండి, ఈ డూప్లికేట్ రేషియో అంటే ఉన్న వాటికి స్క్వేర్ చేసేటివేనండి. ఓకేనండి. ఏదైతే నెంబర్స్ ఇస్తారో వాటికి స్క్వేర్ చేసేస్తేనే దాన్ని డూప్లికేట్ అనండి. ఇప్పుడు 13 స్క్వేర్స్ ఎంత అవుతుందండి, 13 స్క్వేర్స్ 169 అండి. 21 స్క్వేర్స్ ఎంత అవుతుంది 441 అండి. మీకు ఇందాక చెప్పారండి, ఖచ్చితంగా 1 to 20 నెంబర్స్ స్క్వేర్స్ ఖచ్చితంగా రావాలి. అవి మీకు ఫింగర్ టిప్స్ పైన ఉండాలండి. తర్వాత డూప్లికేట్ ఇలాంటి సమ్స్ని మీరు వెంటనే చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే అండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. సేమ్ ప్రీవియస్ సమ్ లాంటిది ఇది కూడా. ఫైండ్ ద డూప్లికేషన్ రేషియో ఆఫ్ 0.15:0.008 అండి. వీటికి మనం డూప్లికేట్ రేషియో కనపడని వెంటనే ఏం చేయాలి, వాటికి స్క్వేర్స్ చేసేయాలండి. ఫస్ట్ స్క్వేర్స్ చేద్దాము. 0.15 స్క్వేర్ ఈస్టు 0.00. ఇప్పుడు మనకి దీన్ని స్క్వేర్ చేయాలంటే ఎలాగో చూద్దామండి. 0.15 ఇంటూ 0.15 15 స్క్వేర్స్ ఎంతండి 225 అండి. 225. యాక్చువల్గా పాయింట్ పక్కన ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి 1 2.
ఇక్కడ పాయింట్ పక్కన ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి? 1 2. అంటే మనం మల్టిపుల్ చేస్తున్నాం కాబట్టి పాయింట్ పక్కన 4 డిజిట్స్ ఉన్నాయండి. అప్పుడు మనం వేసుకుంటామండి 1 డిజిట్, సెకండ్ డిజిట్, థర్డ్ డిజిట్, ఫోర్త్ డిజిట్ లేదు కాబట్టి 0 పెట్టుకున్నామండి. దాని తర్వాత పాయింట్ పెట్టుకున్నాం, తర్వాత 0 పెట్టుకున్నామండి. ఈ సమ్స్ కి దీనికి 15 స్క్వేర్స్ కి మనకి 0.0025 వచ్చిందండి. నెక్స్ట్ ది 0.008 ఇంటూ 0.008 అండి. 8 స్క్వేర్ ఎంతండి? 8 8 జా 64 అండి. 8 8 జా 64. ఇక్కడ పాయింట్ పక్కన ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి? 1 2 3. 1 2 3 అంటే టోటల్ ఏంటండి? 6 అండి. ఇక్కడ మన ఎన్ని ఉన్నాయండి? 1 2. ఇంకా 4 జీరో పెట్టుకోవాలండి. 4 జీరోస్ పెట్టుకోవాలి. 1 2 3 4 మొత్తం టోటల్ గా 6 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టి 0 పెట్టుకోవాలి. దీని యొక్క ఆన్సర్ 0.0000064 అండి. అంటే ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనకి ఇలా సాల్వ్ చేసుకోవాలండి. వెంటనే మీకు అయిపోతుందండి. ఫైండ్ ద డూప్లికేషన్ రేషియో. నెక్స్ట్ సమ్ అండి. ఇప్పుడు పార్ట్ 2 చెప్తున్నా అండి. దీంట్లో నెక్స్ట్ సమ్ వచ్చేసరికి ఫైండ్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 324:625 అండి. ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? బేసికల్ గా ఫస్ట్ మనకి ఇలాంటి సమ్స్ వెంటనే అయిపోవాలంటే యాక్చువల్ గా 1 to 30 స్క్వేర్ రూట్స్ రావాలండి, ప్లస్ 1 to 20 క్యూబ్ రూట్స్ రావాలండి. ఇప్పుడు ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఫైండ్ ద డూప్లికేట్ రేషియో. డూప్లికేట్ రేషియో అంటే ఏం లేదండి, ఇచ్చిన నెంబర్స్ కి స్క్వేర్ రూట్ కనుక్కోవడం అండి. ఇప్పుడు మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ ఏ నెంబర్స్ కనుక్కోమన్నారండి? 324:625 అండి. 324:625 కి కనుక్కోమన్నారండి. యాక్చువల్ గా దీనికి ఒక షార్ట్ కట్ ఉందండి. నాకు తెలిసిన షార్ట్ కట్ మీకు చెప్తానండి. చూడండి, ఒకసారి గమనించండి. మీకు ఈ నెంబర్ తీసుకున్నామండి, 324 నెంబర్ తీసుకున్నాము. ఇది 3 డిజిట్స్ నెంబరు. ఈ నెంబర్ ని మనం స్క్వేర్ రూట్ చేయాలంటే లాస్ట్ ఉన్న 2 డిజిట్స్ ని డివైడ్ చేయాలండి. డివైడ్ చేసిన తర్వాత మనకున్న లాస్ట్ ఈ 3 డిజిట్స్ నెంబర్స్ మనం స్క్వేర్ రూట్ చేయాలంటే 2 డిజిట్స్ ఉంటాయండి. ఆ 2 డిజిట్స్ ని మనం ఒకసారి కనుక్కుందాము. ఆ 2 డిజిట్స్ లో లాస్ట్ డిజిట్ నెంబరు కనుక్కోవాలంటే మనకి 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈక్వల్ టు 9, 4 స్క్వేర్ ఈక్వల్ టు 16, 5 స్క్వేర్ ఈక్వల్ టు 25, 6 స్క్వేర్ ఈక్వల్ టు 36, 7 స్క్వేర్ ఈక్వల్ టు 49, 8 స్క్వేర్ ఈక్వల్ టు 64, 9 స్క్వేర్ ఈక్వల్ టు 81 అండి. ఇప్పుడు ఈ నంబర్స్ స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి కదండి, దీంట్లో లాస్ట్ డిజిట్ నెంబర్ అండి. అంటే 1 4 9 6 5 6 9 4 1 అండి. ఇలా తీసుకున్న తర్వాత మనకి ఈ లాస్ట్ డిజిట్ నెంబర్ కావడం కోసము ఇక్కడ ఏదైతే స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయో అంటే లాస్ట్ డిజిట్ నెంబర్ దేనికైతే ఈక్వల్ అవుతుందో ఒకసారి కంపారిజన్ చేద్దామండి. ఇప్పుడు 2 స్క్వేర్ నెంబర్ ఉందండి. ఈ 2 స్క్వేర్ నెంబర్ యొక్క వాల్యూ ఎంత? 4 అండి. సేమ్ అలాగే 8 స్క్వేర్ యొక్క నెంబర్ 64 అంటే లాస్ట్ డిజిట్ నెంబర్ ఎంత? 4 అండి. సో ఇప్పుడు 2 కానీ 8 కానీ వస్తుందండి. ఈ 2 నెంబర్ లో ఏదైతే మనకి ఏ నెంబర్ అయితే మనం కనుక్కోవాలో అది డిసైడ్ చేసేది ఫస్ట్ నెంబర్ అండి. యాక్చువల్ గా దీంట్లో మనకి ఒక నెంబర్ నుంచి ఫస్ట్ నెంబర్ కనుక్కోవాలంటే అంటే ఈ ఫస్ట్ డిజిట్ నెంబర్ కనుక్కోవాలంటే ఎలా చేయాలంటే ఫస్ట్ డిజిట్ నెంబర్ ఉందండి, దాని తర్వాత వచ్చే నెంబర్ తో దీన్ని మల్టిప్లై చేయాలండి. 1 తర్వాత ఏ నెంబర్ వస్తుందండి? 1 తర్వాత ఫస్ట్ డిజిట్ ఉంది కదండి, ఈ ఫస్ట్ డిజిట్ నెంబర్ ని మనం కనుక్కోవాలంటే యాక్చువల్ గా ఉన్న నెంబర్స్ ఇప్పుడు 1 2 3 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు 1 తర్వాత వచ్చే నెంబర్ తో అంటే ఒక నెంబర్ తర్వాత వచ్చే నెంబర్ తో ఉన్న నెంబర్ ని మల్టిప్లై చేయాలండి. అంటే 1 తర్వాత ఏమొస్తుందండి? 2 అనే నెంబర్ వస్తుంది. ఈ 2 నెంబర్ దీనికి నియరెస్ట్ గా ఉందా లేదో కంపారిజన్ చేయాలండి. సో 1 నెంబర్ 2 నెంబర్ నియరెస్ట్ గానే ఉంది. సరే, సెకండ్ నెంబర్ చూద్దాం. 2 ఇంటూ 2 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 3 అండి. 2 3 ఎంత? 6 అండి. 6 అనేది నియరెస్ట్ గా లేదు కాబట్టి అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత? నెంబర్ 2. నెంబర్ 2 అనే వాల్యూ 3 కన్నా స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి సో బట్ కానీ నియరెస్ట్ ఉంది. సో మనం ఏ నెంబర్ వేసుకోవాలండి? 1 నెంబర్ వేసేద్దాం. బట్ కానీ ఇక్కడ ఏమైంది? ఇది 3 కన్నా స్మాలెస్ట్ నెంబర్. సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది?
బిగ్ నెంబర్ వస్తుందండి. అంటే ఇక్కడ బిగ్ నెంబర్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏ నెంబర్ ఉందండి, ఇక్కడ 2, 8 ఉందండి. దీంట్లో ఏది బిగ్ నెంబర్ అండి, 8 నెంబర్ కాబట్టి 8 వేసుకోవాలండి. అంటే 324 యొక్క స్క్వేర్ రూట్ వచ్చేసరికి 18 అండి. ఓకే అండి. నెక్స్ట్ 625 కూడా ఒకసారి చూద్దామండి. 625 ఈ 625 ఉంది కదండి, ఈ 625 లో లాస్ట్ 2 డిజిట్స్ ని డివైడ్ చేశాను. ఓకేనండి. లాస్ట్ 2 డిజిట్స్ ని డివైడ్ చేసిన తర్వాత లాస్ట్ ఉన్న డిజిట్ ఏంటండి, 5 అండి. 5 దీంట్లో ఎక్కడ ఉందండి, 5 స్క్వేర్. ఓకే, 5 అనే నెంబర్ యాడ్ చేసేసానండి. తర్వాత ఇంకొక నెంబర్ లేదు కాబట్టి 5 అనేది డైరెక్ట్ గా 5 వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక నెంబర్ తీసుకున్నాను 1 తర్వాత వచ్చే నెంబర్ 2 1s are 2. దీనికి నియరెస్ట్ గా ఉందండి, నియరెస్ట్ గా లేదు. సో నెక్స్ట్ నెంబర్ ఏంటి, 2 into 3 2 3s are 6. సో ఇది నియరెస్ట్ గా ఉంది కాబట్టి డైరెక్ట్ ఉంది కాబట్టి డైరెక్ట్ నెంబర్ వేసానండి 2 అండి. 25 స్క్వేర్స్ అంతా 625 అండి. అంటే ఇప్పుడు 324 కి 625 యొక్క రేషియో ఎంత, 325:625 యొక్క రేషియో. 325 రేషియో ఎంత, 324 కి 18 స్క్వేర్స్ 324 అండి. 625 యొక్క రేషియో వచ్చేసరికి 25 అండి. 25 స్క్వేర్స్ 625 అండి. వీటి యొక్క సబ్ డూప్లికేట్ రేషియో అడిగారు కాబట్టి 18:25 అండి. ఇలాగేనండి సమ్స్ చేయడం చాలా డెడ్ ఈజీ అండి. ఇలాగ మీరు డైరెక్ట్ గా చేసేయాలంటే 1 to 30 స్క్వేర్ రూట్స్ కావాలి. ఖచ్చితంగా మీ ఫింగర్ ప్రింట్స్ పైన ఉండాలి. తర్వాత 1 to 20 క్యూబ్ రూట్స్ ఖచ్చితంగా ఉండాలండి. ఓకే అండి. నెక్స్ట్ సబ్ చూద్దాము. సబ్ డూప్లికేట్ రేషియోలో ఇంకొక సమ్ చూద్దామండి. ఫైండ్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 1521:2304 అండి. వీటికి సబ్ డూప్లికేట్ అంటే ఏంటండి, మీకు చెప్పినట్టు వీటి యొక్క స్క్వేర్ రూట్స్ కనుక్కోవడం అండి. ఒకసారి వీటి యొక్క స్క్వేర్ రూట్స్ ఒకసారి కనుక్కుందామండి. 1521 అండి. 1521 యొక్క స్క్వేర్ రూట్స్ ఎంత ఉందండి. యాక్చువల్ గా మీకు ఇంత చెప్పినట్టు 2 పార్ట్స్ ని స్క్వేర్ రూట్ చేయాలంటే ఖచ్చితంగా లాస్ట్ 2 డిజిట్స్ ని డివైడ్ చేయాలండి. లాస్ట్ 2 డిజిట్స్ ని డివైడ్ చేసిన తర్వాత 21 ఉందండి. దీనికి లాస్ట్ డిజిట్ నెంబర్ ఎంతండి, 1 నెంబర్ ఉంది. ఈ 1 నెంబర్ కి 1 స్క్వేర్ ఇందా చెప్పినట్టు మీకు 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈక్వల్ టు 9, 4 స్క్వేర్ ఈక్వల్ టు 16, 5 స్క్వేర్ ఈక్వల్ టు 25, 6 స్క్వేర్ ఈక్వల్ టు 36, 7 స్క్వేర్ ఈక్వల్ టు 49, 8 స్క్వేర్ ఈక్వల్ టు 64, 9 స్క్వేర్ ఈక్వల్ టు 81 అండి. వీటిలో లాస్ట్ డిజిట్స్ 1, 4, 9, 6, 5, 6, 9, 4, 1 అండి. ఇప్పుడు యాక్చువల్ గా దీనికి లాస్ట్ డిజిట్ ఏముందండి, 1 ఉంది. 1 ఉంది కాబట్టి 1 కానీ 9 కానండి. ఇప్పుడు మనకి ఈ డిజిట్స్ ఉన్నాయి కదండి, 2 డిజిట్స్. ఈ 2 డిజిట్స్ యొక్క వాల్యూస్ అంటే వీటి యొక్క స్క్వేర్ రూట్ 2 డిజిట్స్ వస్తాయండి. వీటిలో లాస్ట్ డిజిట్ కనుక్కోవాలంటే ఎయిదర్ 1 అన్నా అవ్వాలి లేకపోతే 9 అన్నా అవ్వాలండి. వీటిని మనకి ఈ 1, 9 అనేది మనకి ఎలా తెలిసింది అంటే ఈ ముందున్న 15 నంబర్ ద్వారానే తెలిసింది. 15 నంబర్ ద్వారా ఎలా తెలిసింది, 1 తర్వాత నెక్స్ట్ నెంబర్ ని మల్టిప్లై చేయాలండి. 1 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత అండి, 2 అండి. 2 1s are 2. ఇది ఏమన్నా నియరెస్ట్ గా ఉందా, నియరెస్ట్ గా లేదు. తర్వాత 2 into 3 6 అండి. 6 అనే నంబరు 15 కి నియరెస్ట్ గా ఉందా, లేదు. తర్వాత 3 into 3 తర్వాత వచ్చే నెంబర్ ఎంత, 2. 3 2 జార్ ఎంత, 6. 3 4 జార్ ఎంత, 3. నెక్స్ట్ 3 తర్వాత వచ్చేది ఏంటండి, 4 అండి. 3 4 జార్ 12. ఎస్, 12 నెంబరు 15 కి నియరెస్ట్ గా ఉంది. తర్వాత 4 into 5 4 5 జార్ ఎంత, 20. 20 నెంబర్ నియరెస్ట్ గా లేదు కాబట్టి ఈ 12 నెంబర్ నియరెస్ట్ గా ఉంది కాబట్టి 12 నెంబర్ లో తీసుకునేది ఫస్ట్ నెంబర్ 3 తో డివైడ్ చేసాం కాబట్టి 3 ఎంత, 3 అనేది మనం తీసుకోవాలండి. 3 నెంబర్ ని తీసుకున్నాం. ఈ 12 అనేది 15 కన్నా స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి వీటిల్లో బిగ్గెస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఏముంది, 1 to 9 లో బిగ్గెస్ట్ నెంబర్ ఏదండి, 9 కాబట్టి మనం 9 నెంబర్ తీసుకున్నామండి. మీకు అర్థమైందండి. ఇప్పుడు ఈ 12 నెంబర్ అనేది 15 కన్నా స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి మనం ఏం చేసాము, వీటిల్లో ఉన్న బిగ్గెస్ట్ నెంబర్ తీసుకున్నామండి. అలాగే ఇంకొకటి చూద్దామండి, 2304 ని
అంటే 1521 కి ఇప్పుడు వీటి యొక్క స్క్వేర్ రూట్ ఎంత 1521 స్క్వేర్ రూట్ 39 అండి. ఇప్పుడు 2304 యొక్క స్క్వేర్ రూట్ కనుక్కుందామండి. దీంట్లో లాస్ట్ 2 డిజిట్స్ ని డివైడ్ చేద్దాము. 04 కి 4 అనే నెంబర్ ఎక్కడ ఉందండి 2 స్క్వేర్ లో ఉంది, 8 స్క్వేర్ లో ఉందండి. అంటే లాస్ట్ ఈ స్క్వేర్ రూట్ ఉన్న డిజిట్స్ లో 2 డిజిట్స్ లో లాస్ట్ డిజిట్ వస్తే ఎయిదర్ 2 అన్నా గానీ 8 అన్నా కావాలండి. ఇప్పుడు మనం ఈ 2 8 అనేది ఎలా తెలుస్తుంది ఈ ముందున్న 23 నంబర్ ద్వారా తెలుస్తుందండి. యాక్చువల్ గా 5 4s ఎంతండి 20. ఇప్పుడు మనం 23 ఉంది కదండి, ఈ 23 నెంబర్ చేయాలంటే ఎంత 1 into 2 ఏంటంత 1 2 జా 2 అండి. తర్వాత 2 3 జా 6 అండి. తర్వాత 3 4 జా 12 అండి. 12 అని కూడా నియరెస్ట్ గా లేదు. 4 5 జా ఎంతండి 4 5 జా 20. 4 5 జా 20 కాబట్టి 4 ఈ 20 నెంబర్ అనేది 23 కి నియరెస్ట్ గా ఉంది కాబట్టి 4 ని మనం తీసుకోవాలండి. 4 ని తీసుకున్నాము. ఈ 4 ని తీసుకున్నాము. 20 అనేది 23 కన్నా స్మాలెస్ట్ గా ఉంది కాబట్టి వీటిలో బిగ్గెస్ట్ నెంబర్ తీసుకున్నామండి. అంటే వీటిలో బిగ్గెస్ట్ నెంబర్ ఏదండి 8 అండి. అంటే 2304 యొక్క స్క్వేర్ రూట్ వచ్చేసరికి 48 అండి. అంటే ఇప్పుడు మనకి 1521 ప్లస్ 2340 స్క్వేర్ రూట్స్ ఇంతగా ఇలా చేసుకోవాలండి. 39 వీటికి 48 అండి. వీటి యొక్క 2304 యొక్క స్క్వేర్ రూట్ వచ్చేసరికి 48. ఇప్పుడు 1521 ఈస్టు 2304 యొక్క రేషియో వచ్చేసరికి 39:49 అండి. ఓకేనండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. 729 చూద్దామండి. ఈ 729 లో మనకి యాక్చువల్ గా లాస్ట్ డిజిట్ ఉంది. యాక్చువల్ గా ఇందాక ఏం చెప్పారు 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఇలా చెప్పారండి. 2 వస్తే 8 వస్తుందని, 3 వస్తే 7 వస్తుందని. ఇప్పుడు కానీ మనకు ఉందేంటి 9 నెంబర్ అండి. అంటే 1 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 9 కానీ ఈ నెంబర్స్ ఏది వచ్చినా లాస్ట్ డిజిట్స్ అయ్యే సేమ్ నెంబర్ వస్తాయండి. ఇప్పుడు మనకి క్యూబ్ రూట్ కాబట్టి 3 పార్ట్స్ గా డివైడ్ చేశాను. ముందు 0 ఉంది కాబట్టి 3 పార్ట్స్ డివైడ్ చేసిన తర్వాత 0 ఉంది కాబట్టి 0 అనుకున్నాండి. లాస్ట్ డిజిట్ నెంబర్ 9 కాబట్టి సేమ్ ఏదైతే నెంబర్ వస్తుందో వీటిల్లో ఏ నెంబర్ వచ్చినా కానీ సేమ్ నెంబర్ వచ్చేస్తుందండి. అంటే 9 into 9 into 9 అండి. 9 9 జార్ ఎంత 81 అండి. 81 9 జార్ ఎంత 729 అండి. ఓకేనండి. ఇప్పుడు 512 యొక్క క్యూబ్ రూట్ వాల్యూ ఎంత 512 యొక్క క్యూబ్ రూట్ వాల్యూ 8 అండి. 729 యొక్క క్యూబ్ రూట్ వాల్యూ ఎంత 9 అండి. వీటి యొక్క రేషియో 8:9 రూపంలో ఉన్నాయండి. ఓకేనండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. నెక్స్ట్ మోడల్ చూద్దామండి. కాంపౌండ్ రేషియో అడిగారండి. దీంట్లో ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 3:5 12:13 5:6 అండి. యాక్చువల్ గా మనకి ఈ కాంపౌండ్ రేషియో అడిగినప్పుడు ఉన్న 3:5 12:13 5:6 అండి. ఫస్ట్ డిజిట్స్ అన్నిటిని వన్ సైడ్ రాసుకున్నామండి. అంటే 3 into 12 into 5 లాస్ట్ డిజిట్స్ అండి. సెకండ్ డిజిట్స్ అన్ని వన్ సైడ్ రాసుకున్నామండి. 5 into 13 into 6 అండి. ఇప్పుడు 12 5 జార్ ఎంతండి 60 అండి. 63 జార్ ఎంత 180 అండి. తర్వాత 13 5 జార్ ఎంతండి 65 అండి. 65 6 ఎంతండి 390 అండి. 390. ఇప్పుడు వీటిని క్యాన్సిల్ చేద్దామండి. 0 0 క్యాన్సిల్ అండి. 3 తో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 3 తో చూద్దాము. 3 6 జార్ 18 3 1 జార్ 3 3 జార్. అంటే వీటి యొక్క కాంపౌండ్ రేషియో ఎంత ఉంటుందండి 16:13 అండి. ఇది మీకు లెంతీ ప్రాసెస్ అండి. మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్ కానీ ఇదంతా కొద్దిగా లెంతీ ప్రాసెస్ అవుతుంది. దీనికి ఒక షార్ట్ కట్ మెథడ్ ఉందండి. ఏముందంటే ఉన్నాయి ఎక్కడెక్కడైతే క్యాన్సిల్ అయిపోతాయో అవి డైరెక్ట్ క్యాన్సిల్ చేద్దాము. 3 into 12 into 5 అండి ఈక్వల్ టు 5 into 13 into 6 అండి. ఇక్కడ ఏ నెంబర్లు క్యాన్సిల్ అవుతాయి 5 5 క్యాన్సిల్ అయిపోయినాయి కదండి. తర్వాత 6 1 జా 6 6 2 జా 12 అండి. అంటే 3 2 జా 6
ఇక్కడ రిమైనింగ్ ఎంత మిగిలిందండి 13 మిగిలింది. అంటే 6:16 అండి. అంటే ఒక కాంపౌండ్ రేషియోలో వీటి యొక్కది 6:13 అండి. ఇక్కడ మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది, ఇక్కడ ఆన్సర్ వస్తుంది. కాబట్టి మనకున్న షార్టెస్ట్ టైంలో ఎంత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎంత తక్కువ టైంలో మనం చేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి ఆన్సర్ 6:13 అండి కాంపౌండ్ రేషియో యొక్క వాల్యూ. ఓకే అండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. నెక్స్ట్ మోడల్ చూద్దామండి. ఇఫ్ A:B = 2:3, B:(C)=3:4 అండి. దెన్ ఫైండ్ ద A:(B:)C వాల్యూ కనుక్కోమన్నారండి. అంటే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ కనుక్కోమన్నారు. ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలంటే A:(B) ఇచ్చిన వాల్యూస్ ఫస్ట్ సార్ రాసుకున్నాము. A:(B) = 2:3 అండి. B:(C) వాల్యూ ఎంత? B:(C) వాల్యూ వచ్చేసరికి 3:4 అండి. ఇక్కడ మనకి బి వాల్యూ ఏమవుతుందండి? ఈక్వల్ గా ఉందండి. బి వాల్యూ ఈక్వల్ గా ఉన్నప్పుడు సేమ్ అదే నంబరు బి వాల్యూగా రాసుకోవాలి. అంటే 2:3:4 అండి. అంతేనండి. ఇప్పుడు ఏ వాల్యూ 2, బి వాల్యూ 3, సి వాల్యూ వచ్చేసరికి 4 అండి. ఇప్పుడు A:(B:)C = 2:3:4 అండి. ఓకే అండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. నెక్స్ట్ మోడల్ చూద్దామండి. ఇఫ్ A:(B) = 4:6, B:(C) = 7:8, దెన్ ఫైండ్ ద A:(B:)C అండి. ఇందాక ప్రీవియస్ మోడల్ ఎలా చెప్పారండి? ఈ బి వాల్యూ మీరు గమనించారండి. ఈ బి వాల్యూ ప్రీవియస్ మోడల్ లో ఈక్వల్ ఉంది, కానీ ఇక్కడ డిఫరెంట్ ఉందండి. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు A:(B) = 4:6, B:(C) = 7:8 అండి. ఇక్కడ మనం 4:6, 7:8 ఈ బి వాల్యూ డిఫరెంట్ ఉంది కాబట్టి దీన్ని ఈక్వల్ చేయాలండి. ఇప్పుడు ఎలా చేద్దాము? ప్రతి దాంతో మల్టిప్లై చేద్దాం. 4:7 6:7 6:8. ఓకేనండి. ఇప్పుడు 4 7 జార్ ఎంత అండి? 28 అండి. ఇప్పుడు 6 7 జార్ ఎంత? 42 అండి. 6 8 జార్ ఎంత? 48 అండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇంకా సింప్లిఫై చేద్దామండి. ఏ నెంబర్ పోతుందండి? అన్నిట్లో 2 నెంబర్ అనేది క్యాన్సిల్ అవుతుందండి. 2 నెంబర్ ఎలా? 2 1 జార్ 2, 2 4 జార్ 18, 2 2 జార్ 4, 2 1 జార్ అండి, 2 2 జార్ 4, 2 4 జార్ 8 అండి. ఇప్పుడు దీంట్లో ఏదైనా నెంబర్ పోతుందండి. ఏ నెంబర్ పోదు కాబట్టి ఈ ఏ నెంబర్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి వీటిని ఎంత సింప్లిఫై చేసామండి. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? 14 అండి. బి వాల్యూ ఎంత? 21 అండి. సి వాల్యూ ఎంత? 24 అండి. వీటి యొక్క ఏబిసి యొక్క నెంబర్స్ ఇదండి. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఇఫ్ A:(B) = 4:5, B:(C) = 5:2, C:(D) = 2:3, దెన్ ఫైండ్ ద A:(B:)C:(D) వాల్యూ అడిగారండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇందాక మనం ఏ ప్రాబ్లం A-B-C 3 పాయింట్లు అడిగారండి. ఇక్కడ A:(B:)C:(D 4 పాయింట్లు అడిగారండి. అవి ఎప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు A:(B) = ఎంత అండి? 4:5 అండి. B:(C) = ఎంత? 5:2 అండి. C:(D) = ఎంత? 2:3 అండి. వీటికి ఒక చిన్న కొండ 2:3. ఇప్పుడు వీటికి ఒక కొండ గుర్తుందండి, అదేందో చూద్దాము. యాక్చువల్ గా మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. 2 2 2 3. ఇది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ లో ఆల్ ఫస్ట్ డిజిట్స్ అన్ని మల్టిప్లై చేసుకోవాలి. సెకండ్ పాయింట్ లో సెకండ్ డిజిట్ లోది ఫస్ట్ ఇది, తర్వాత థర్డ్ డిజిట్ అండి. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే లాస్ట్ డిజిట్స్ 2 మల్టిప్లై చేసి ఫస్ట్ నెంబర్ ని మల్టిప్లై చేయాలి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే లాస్ట్ డిజిట్స్ అన్ని మల్టిప్లై చేసుకోవాలి. అలా చేస్తే ఇది మీకు ఒక కొండ గుర్తుగా గుర్తు పెట్టుకోండి. యాక్చువల్ గా మనకి ఈ వీటిలో నెంబర్స్ చేస్తే ఎలా వస్తుందండి? 4:5:2, 4 5 into 2 అండి. నెక్స్ట్ ఏంటి? 5 5 into 2, 5 into 5 into 2 అండి. నెక్స్ట్ ఏంటండి? మూడో పాయింట్ 5 into 2 into 2 అండి. 5 into 2 into 2 అండి.
లాస్ట్ ఏంటి 5 ఇంటూ 2 ఇంటూ 3 అండి. 5 ఇంటూ 2 ఇంటూ 3 అండి. 4 5s are 20, 20 2s are 40, 5 5s are 25, 25 2s are 50, 5 2s are 10, 10 2s are 20 అండి. 5 2s are 10, 10 3s are 30 అండి. ఇప్పుడు 40:50:20:30 వీటిని సింప్లిఫై చేస్తే ఏముందండి 0 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఇంకే నెంబర్ క్యాన్సిల్ అవుతుందండి, క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4:5:2:3 అండి. అంటే A:B:C:D వాల్యూ ఎంత A:B:C:D వాల్యూ 4:5:2:3 అని. అంటే A వాల్యూ 4, B వాల్యూ 5, C వాల్యూ 2, D వాల్యూ 3 అండి. ఓకేనండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇలాగ సాల్వ్ చేసుకోవాలండి. ఓకేనండి, మీకు అర్థమైందండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. ఓకే అండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఇఫ్ A:B = 2:3, B:C = 6:5, C:D = 4:9, దెన్ ఫైండ్ ద D:A అన్నారండి. ఓన్లీ D కి D వాల్యూని ఏ వాల్యూ కనుక్కోమన్నారండి. ఇప్పుడు మనం ప్రీవియస్ చెప్పినట్టు ఏ వాల్యూని కనుక్కోవాలంటే ఈ మెథడ్ వాడాం కదండి, ఇది ఒక షార్టెస్ట్ మెథడ్ గా వాడాము. B వాల్యూని కనుక్కోవాలంటే ఈ మెథడ్ వాడాము. C వాల్యూని కనుక్కోవాలంటే ఈ మెథడ్ వాడాము. D వాల్యూని కనుక్కోవాలంటే ఈ మెథడ్ వాడేవాడి. మనం డైరెక్ట్ గా వాటి D:A అని అడిగాడు కాబట్టి D:, అంటే ఈ నెంబర్ ని అడిగాడు కాబట్టి డైరెక్ట్ గా ఆ నెంబర్ నే కనుక్కుందాం. ఫస్ట్ ఎలా రాసుకుందాము 2:3 BC, 6:5, తర్వాత CD ఎంత ఇస్తారు 4:9 ఇచ్చారు. దీని ప్రకారం అంటే D ప్రకారం ఎలా వస్తుంది 3 into 5, 5 into 9, 3 into 5, 5 into 9 ఈక్వల్ టు వీటి రేషియో కనుక్కున్నామన్నారు కాబట్టి ఏ వాల్యూ ఎంత 2 into 6 into 4 అండి. ఓకేనండి, ఇప్పుడు మనం ఏం చేద్దాము ఈ రెండింటిలో క్యాన్సిల్ అయ్యేదేందో చూద్దామండి. 3 1s are 3, 3 2s are 6 అండి. ఇప్పుడు దీంట్లో ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయండి, ఇంకేం క్యాన్సిల్ అవ్వవు కాబట్టి మల్టిప్లై చేద్దాము. 5 9s are ఎంత 45 అండి. 2 2s are 4 అండి. 4 4s are 16 అండి. అంటే వీటి యొక్క D:A యొక్క వాల్యూ ఎంత 45:16 అండి. 45:16 అంటే D యొక్క వాల్యూ ఎంత 45, A యొక్క వాల్యూ ఎంత 16 అండి. ఓకేనండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు వాడు ఏ క్వశ్చన్ అడిగాడు మనం ఏది అనేది ఒక షార్టెస్ట్ డైరెక్ట్ గా వేయటం నేర్చుకోవాలండి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. 2A = 3B = 4C, ఫైండ్ A:B:C వాల్యూ అడిగారండి. అంటే ఏ వాల్యూ B వాల్యూ C వాల్యూ కనుక్కోమన్నారండి. ఇప్పుడు 2A = 1 అవుతుందండి, 3B = 1 అవుతుందండి, 4C = 1 కింద తీసుకుందామండి. ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కుందాము. A = 1/2, B = 1/3, C = 1/4 అండి. ఇప్పుడు 1:1/2 1/3 1/4 అండి. వీటికి మొత్తానికి మనం వీటిని ఎల్సిఎం చేద్దాము. 2 తో 2 3 4 ఈ వీటిలో కనీసము 2 నెంబర్స్ పోయి ఉన్నాయండి. 2 1s are 2 అండి, 3 పోదు కాబట్టి 3 అంతే దించేసామండి. 2 2s are 4 అండి. ఇంకా ఏ నెంబర్ కూడా డివిజిబుల్ కాబట్టి మల్టిప్లై చేసేద్దాము అన్నింటినీ. 2 1s are 2, 2 3s are 6, 6 2s are 12 అండి. వీటి యొక్క ఎల్సిఎం ఎంత 12 అండి. వీటి యొక్క ఎల్సిఎం 12. 2 టేబుల్ లో ఎంతలో క్యాన్సిల్ అవుతుంది 2 6s are 12 ఈస్టు 3 లో ఎంత పోతుంది 3 4s are 12, 4 లో ఎంత పోతుంది 4 3s are 12 అండి. అంటే వీటి యొక్క రేషియో ఎంత ఉంది 6:4:3 అండి. అంటే ఇప్పుడు మనకి ABC వాల్యూ ఎంతండి ABC వాల్యూ 6 4 3 అండి వీటి వాల్యూస్. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఇఫ్ 1/6A = 1/8B = 1/12C అండి. ఫైండ్ ద A:B:C అండి. ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఒకసారి చూద్దామండి. A:B:C వాల్యూ కనుక్కోవడము. ఇప్పుడు 1/6A = 1 అవుతుందండి, 1/8B = 1 అవుతుందండి, 1/12
12 సి ఈక్వల్ టు 1 అవుతుందండి. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుందండి? సి వచ్చేసరికి క్రాస్ మల్టిప్లై చేస్తే ఏ ఈక్వల్ టు 6 అవుతుందండి, బి ఈక్వల్ టు 8 అవుతుందండి, సి ఈక్వల్ టు 12 అవుతుందండి. ఓకేనండి. 6:8:12 అండి. ఈ మొత్తంలో ఏ నెంబర్ తో మల్టిప్లై అవుతుందండి? ఏ నెంబర్ తో డివిజ్ అవుతుంది? 2 3 6, 2 4 8, 2 6 12. అంటే వీటి యొక్క రేషియో 3:4:6 రేషియోలో ఉన్నాయి. అంటే ఇప్పుడు సి యొక్క రేషియో ఎంత? 3:4:6 అండి. ఓకేనండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. ఈ సమ్ చూద్దామండి. 2 నెంబర్ ఆర్ ఇన్ ద రేషియో 4:7 అండి. If 14 is added to each, they are in the ratio 5:7, then the numbers are అన్నారండి. ఇప్పుడు ఈ సమ్ లో చూద్దామండి. 2 నెంబర్స్ ఉన్నాయంటండి, వాటి యొక్క రేషియో ఎంత అండి? 4:7 అండి. అంటే 4x/7x అండి. వీటికి ఏం చేశారండి? ఇఫ్ 14 ఈజ్ యాడెడ్, 14 ఈజ్ ప్లస్ 14 ఈజ్ యాడ్ చేసామండి. వీటి తర్వాత ఇఫ్ 14 ఈజ్ యాడెడ్ టు ఈచ్, దే ఆర్ ఇన్ ద రేషియో. వీటి తర్వాత యాడ్ చేసిన తర్వాత ఎంత అండి వాటి రేషియో? 5:7 అండి. 5/7. దెన్ ద నెంబర్స్ ఆర్. వీటి యొక్క నెంబర్స్ ని కనుక్కోమంటారండి. ఓకే అండి. వీటి యొక్క నెంబర్స్ కనుక్కోమంటారు. వీటిని ఏం చేయాలండి? క్రాస్ మల్టిప్లై చేద్దాము. 7 into 4x plus 14 ఈక్వల్ టు 5 into 7x plus 14 అండి. 7 4 28x plus 14 7 47 అండి. 98 అండి. 98. 5 7 35x plus 14 5 70. ఇప్పుడు దీన్ని ఇటు పంపిద్దామండి. 98 ఈక్వల్ టు 35x మైనస్ 28x ప్లస్ 70 అండి. ఈ 70 ని తీసుకొద్దామండి. 98 మైనస్ 70 ఈక్వల్ టు 35x మైనస్ 28x ఎంత అండి? 7x. ఇప్పుడు 98 మైనస్ 70 ఎంత అండి? 28 అండి. 7x అండి. ఇప్పుడు x వాల్యూ ఎంత అండి? 28/7 అండి. 7 4 28 అండి. x వాల్యూ మనకి ఎంత వచ్చిందండి? x ఈక్వల్ టు 4 వచ్చిందండి. ఈ x వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. 4x కాబట్టి 4 into 4 ఎంత అండి? 4 4 16. నెక్స్ట్ వాల్యూ 7 లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. 7 4 ఎంత అండి? 28 అండి. ఓకేనండి. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ దెన్ ద నెంబర్స్ ఆర్ అన్నారు. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ యొక్క వాల్యూ ఎంతండి? 16 or 28 అండి. ఇప్పుడు మనం చేసింది కరెక్టో కాదో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఈ 16 కి 14 యాడ్ చేయమన్నారండి. 16 14 యాడ్ చేస్తే ఎంతండి? 30. ఇప్పుడు దీనికి ఈ 28 కి ఎంత యాడ్ చేయమన్నారండి? 14 కి యాడ్ చేయమంది 42 అండి. అంటే 13:42 అండి. ఇప్పుడు దీన్ని దేంట్లో క్యాన్సిల్ అవుతుంది? 2 లో క్యాన్సిల్ అవుతుంది. 2 15s, 2 2s are 4, 2 1s are అండి. తర్వాత 3 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది చూద్దాం అండి. 3 5s are 15, 3 7s are అండి. అంటే 5:7. అంటే యాడ్ చేసిన తర్వాత వచ్చిన నెంబరు వీటి యొక్క రేషియో 5:7 అండి. అంటే మనకు వచ్చిన 16 or 28 వాల్యూస్ కరెక్ట్ అండి. మీరు చేసింది కరెక్ట్ కాదు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండి. ఓకేనండి. మీకు ప్రాబ్లం అర్థమైందండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 7:9. ఇఫ్ 12 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ దెమ్, ద రేషియో బికమ్స్ 3:5. ద స్మాలర్ నెంబర్ విల్ బి అన్నారండి. ఇప్పుడు 2 నెంబర్స్ యొక్క రేషియో రాసుకున్నామండి. 7x/9x. 12 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ దెమ్ అన్నారండి. దీంట్లో 12 అనేది సబ్ట్రాక్ట్ చేయమన్నారండి. ఈ 12 సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత ద రేషియో బికమ్స్ 3:5 అన్నారండి. 3/5. ఇప్పుడు వీటిని క్రాస్ మల్టిప్లై చేద్దాము. క్రాస్ మల్టిప్లై చేసేప్పుడు ఏంటండి? 5 into
7x minus 12 equal to 3 into 9x minus 12 అండి. 5 7s ఉందండి 35x minus 12 5s ఎంత 60 equal to 3 9s are 27x 12 3s are 36 అండి. ఇప్పుడు ఎక్స్ లన్నీ ఒకసారి రాసుకున్నాం, నెంబర్లన్నీ ఒకవైపు రాసుకున్నాము. 35x మైనస్ 27x అండి, మైనస్ 60 ఈక్వల్ తర్వాత ఏమవుతుంది ప్లస్ 60 అవుతుంది. ప్లస్ 60 మైనస్ 36 అండి. 35x మైనస్ 27x అంటుంది 8x అండి. ప్లస్ 60 మైనస్ 36 ఎంత అవుతుంది ప్లస్ 24 అండి. x ఈక్వల్ ఎంత అవుతుంది 24/8 అండి. 8 1 jar 8 8 3 jar అండి. అంటే x వాల్యూ ఎంత వచ్చిందండి x ఈక్వల్ టు 3 వచ్చిందండి. ఈ x యొక్క వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. 7 3 jar 21 9 3 jar 27 అన్నారండి. ఈ రెండు నెంబర్స్ వచ్చినాయండి. వాడు అడిగిన క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. ద స్మాలర్ నెంబర్ విల్ బి అన్నారండి. ఈ రెండిట్లో స్మాలర్ నెంబర్ ఏంటండి 21 అండి. ఓకేనండి, వీటి వచ్చిన దాంట్లో స్మాలర్ నెంబర్ కనుక్కోమన్నాను కాబట్టి వీటి యొక్క ఆన్సర్ 21 అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాము. ద రేషియో బిట్వీన్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 6:5 రేషియో రెస్పెక్టివ్లీ అండి. ఇఫ్ 8 more boys join in the class and 2 girls leave the class, then the respective ratio becomes 4:3. What is the number of boys in the class అండి. ఒక క్లాస్ ఉందంటండి, ఆ క్లాస్ లో బాయ్స్ గర్ల్స్ యొక్క రేషియో ఎంత ఉందంటండి 6:5 రేషియోలో ఉందంటండి. ఆ రేషియోలో ఉన్న తర్వాత మళ్ళీ అదనంగా 8 బాయ్స్ జాయిన్ అయ్యారంటండి. తర్వాత 2 గర్ల్స్ లీవ్ అయిపోయారంటండి. ఆ బాయ్స్ జాయిన్ అయిన తర్వాత గర్ల్స్ లీవ్ అయిపోయిన తర్వాత వాటి యొక్క రెస్పెక్టివ్ రేషియో ఎంత ఉందంటండి 4:3 ఉందంటండి. ఇప్పుడు ఆ క్లాస్ రూమ్ లో ఉన్న యొక్క బాయ్స్ నెంబర్ అడిగారండి. ఆ క్లాస్ రూమ్ లో ఉన్న బాయ్స్ ఎంతమంది ఉన్నారో అడిగారండి. ఈ ప్రాబ్లం ఒకసారి చేద్దాము. ఇప్పుడు 6:5 అన్నారండి. అంటే 6x/5x ఈక్వల్ టు అంటే ఇప్పుడు ఈ బాయ్స్ జాయిన్ అయ్యారు కదండి. ఎంతమంది జాయిన్ అయ్యారు 8 మెంబర్స్ జాయిన్ అయ్యారు కాబట్టి ఎడిషన్ చేద్దామండి. తర్వాత గర్ల్స్ లీవ్ అయిపోయారు కాబట్టి వెళ్ళిపోయారు కాబట్టి సబ్ట్రాక్షన్ చేద్దాము. ఎంతమంది 2 గర్ల్స్ కాబట్టి 2 గర్ల్స్ వేసామండి. ఇప్పుడు వీటి యొక్క రేషియో ఇది చేసిన తర్వాత వీటి యొక్క రేషియో ఎంత ఉందంటండి 4:3 అండి. 4/3 అండి. తర్వాత దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాము. 3 into 6x plus 8 equal to 4 into 5x minus 2 అండి. 3 6 18x plus 24 అండి ఈక్వల్ టు 4 5s are 20x minus 4 2s are 8 అండి. ఇప్పుడు ఈ 8x అన్నింటిని ఒకవైపు రాసుకుందాము, నెంబర్స్ అన్నింటిని ఒకవైపు రాసుకున్నామండి. 24 ఈ -8 కాస్త ఇటు వస్తే ఏమవుతుందండి +8 కింద మారుతుంది. ఇప్పుడు ఈ ప్లస్ 8x ఈక్వల్ తర్వాత వెళ్తే ఏమవుతుందండి 20x మైనస్ 18x కింద మారుతుందండి. చూద్దాము. ఇప్పుడు 24 ప్లస్ 8 ఎంత అండి 32 అండి. 20x మైనస్ 18x ఎంత అండి 2x అండి. x వాల్యూ ఎంత అండి 32/2 అండి. x ఈక్వల్ టు ఎంత అండి 16 అండి. ఇప్పుడు x వాల్యూ 16 వచ్చింది కదండి. దీన్ని ఈ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. అంటే 6 into 16 అండి ప్లస్ 8 అండి. అంతే కదండి. వాళ్ళు అడిగింది వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్. క్లాస్ రూమ్ లో ఉన్న బాయ్స్ ఎంతమంది 16 ఆర్లు ఎంతండి 16 6 ఆర్ 96 ప్లస్ 8 అండి. అంటే మొత్తం ఎంతమంది అండి 104 బాయ్స్ మంది ఉన్నారండి. ఓకే అండి. ఆ క్లాస్ మొత్తంలో ఉన్న బాయ్స్ ఎంతమంది అండి 104 అండి.
ఓకేనండి, ఈ సమ్స్ ఇలా చేయాలండి. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము.